మీ పిల్లల్ని మెంటల్లీ స్ట్రాంగ్ కిడ్స్గా తయారు చేయాలంటే ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో 3ది అయితే నా ఫేవరెట్. ఫస్ట్, ఈ రోజుటి నుంచి మీ పిల్లల ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయరు. లెట్ దెమ్ సాల్వ్ దెర్ ఓన్ ప్రాబ్లమ్స్. మీరు ఎప్పుడైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేస్తుంటే వాళ్ళు ఎక్కువ మీ మీద డిపెండెంట్ అయిపోయి వాళ్ళు సాల్వ్ చేయలేని మైండ్ సెట్లో వాళ్ళు పడిపోతారు. ఎప్పుడైతే వాళ్ళు సాల్వ్ చేయడం మొదలు పెడతారో ఆ ప్రాబ్లంలో నుంచి వాళ్ళు కొన్ని ఎక్స్పీరియన్స్ కూడా నేర్చుకుంటూ ఉంటారు. దిస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, మోస్ట్ ఇంపార్టెంట్, అదేంటంటే వాళ్ళ ఎమోషనల్ రెగ్యులేషన్. అంటే వాళ్ళ ఎమోషన్స్ మీద వాళ్ళు బ్యాలెన్స్ చేసుకునే విధంగా మీరు ట్రైన్ చేయగలిగితే వాళ్ళు మెంటలీ స్ట్రాంగ్గా ఉంటారు. దానికోసమే కొన్ని ఫ్లో చార్ట్స్ ఉంటాయి, ఎమోషనల్ ఫ్లో చార్ట్ అని. ఎప్పుడైతే దాంట్లో కోపం వచ్చినప్పుడు నా బిహేవియర్ ఎలా ఉంది, ఆనందం వచ్చినప్పుడు ఎలా ఉంది, బాధపడుతున్నప్పుడు ఎలా ఉంది అని కొన్ని యాక్టివిటీస్, ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా తయారవుతారు. థర్డ్ వన్ నా ఫేవరెట్. చాలా మంది పిల్లల్ని ఏమంటారు తెలుసా? మావాడు చాలా స్మార్ట్ రా, అసలు మావాడు నిజంగా టాలెంటెడ్. దయచేసి ఈ రోజు నుంచి వాళ్ళ ఇన్హరెంట్ టాలెంట్ని మెచ్చుకోకుండా వాళ్ళ ఎఫర్ట్స్ని మెచ్చుకుంటూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక మంచి యాక్టివిటీ చేస్తే ఐ రియలీ అప్రిషియేట్, నిజంగా నువ్వు ఆ ప్రాజెక్ట్ కోసం పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం ఫెంటాస్టిక్, నేను నిన్ను మెచ్చుకుంటున్నా, ఆ ప్రాజెక్ట్ కోసం నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం ఫెంటాస్టిక్. అలా చేస్తే డెఫినెట్గా ఈ 3 టిప్స్ ద్వారా వాళ్ళని మెంటల్ స్ట్రాంగ్ కిడ్స్ మీరు తయారు చేయగలుగుతారు.